కిందటి భాగంలో రవలి తెల్ల చీర కట్టుకుని ఇంటి గుమ్మం దగ్గర నిలబడటం చూసి రాధిక, సురేష్, పార్వతమ్మ అందరూ ఆశ్చర్యపోయారు. రవలి సరాసరి ఏడుస్తూ ఎదురుగా ఉన్న తండ్రి ఫోటోని పట్టుకుని, నాన్న, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావా నాన్న? కనీసం నాకు చివరి చూపు కూడా దక్కలేదు నాన్న. నన్ను క్షమించు. నేను పాపం చేశాను, అందుకే నేను నరకం అనుభవిస్తున్నాను అని పెద్ద పెద్దగా ఏడుస్తుంది. ఆమె ఏడుపుతో అక్కడ వాళ్ళు ముగ్గురు అలాగే చూస్తూ ఉండిపోయారు. రాధిక మాత్రం కోపంగా, ఏంటే కొత్త నాటకానికి తెరతీయడానికొచ్చావా? నీ నాటకాలు నాకింకా తెలియదనుకుంటున్నావా? డబ్బు మోజులో ఇన్నాళ్ళు బాగానే ఉన్నావుగా, ఆస్తులు పాస్తులు అంటూ. ఎందుకిప్పుడిదంతా చేస్తున్నావు? నిజం చెప్పు అని గట్టిగా అడిగింది. ఏంటే నీ చెల్లెలి గురించి అలా మాట్లాడుతున్నావు? తను చాలా రోజుల తరువాత ఇంటికొచ్చింది, కానీ ఇలాంటి బట్టలతో వచ్చింది. నువ్వేమో తనతో అలా మాట్లాడుతున్నావు? అప్పుడు రాధిక జరిగిన విషయమంతా తల్లికి చెప్పింది. అది విని ఆమె కోపంగా, ఓసై పాపిష్టిదానా, నువ్విలాంటి దానివని నాకు తెలీదు. నీకు మీ అక్క పెళ్లి చేసింది కదా, ఆ డబ్బెక్కడ్నుండొచ్చిందనుకున్నావు? తను కష్టపడి దాచిన డబ్బు తక్కువ వడ్డీలకి తిప్పి ఆ డబ్బు మొత్తం తీసుకొచ్చి నీ పెళ్లి చేసింది. తనకి వచ్చిన సంబంధం కూడా వద్దనుకొని గొప్పింటికి నిన్ను కోడల్ని చేసింది కదే. నువ్వు చదువుకోవాలని తన చదువుని త్యాగం చేసింది. అలాంటి దాన్ని కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదా అంటూ తిడుతుంది. అప్పుడు రవళి ఏడుస్తూ, మీరందరూ అనుకున్నట్టు నేనేమక్కడ సంతోషంగా లేను. అసలక్కడేం జరిగిందో మీకు తెలుసా అంటూ గతం చెప్పటం మొదలెట్టింది. అక్క, నేనా ఇంట్లో అడుగు పెట్టిన రోజే నా సంతోషమంతా చచ్చిపోయింది. పెళ్లి జరిగిన మొదటి రాత్రే నాకసలు నిజం తెలిసింది. ఆ రోజు గదిలోకి శేఖర్ గారొచ్చారు. నేనెంతో ఆశగా ఆయనతో మాట్లాడబోతుంటే ఆయన కోపంగా, చూడు రవలి, ఈ పెళ్లి మా అమ్మ బలవంతం మీద చేసుకున్నాను. నువ్వు అందంగా ఉన్నావని, డిగ్రీ చదివావని మా అమ్మకి నచ్చావు. మా బిజినెస్ సర్కిల్లో చెప్పుకోవడానికి ఒక చదువుకున్న అందమైన తోలుబొమ్మ కావాలి. అందుకే నిన్ను సెలెక్ట్ చేశారు. అంతే తప్ప నీ మీద నాకేం ప్రేమ లేదు. నాకు మీ అక్క అంటేనే ఇష్టం. నా పర్సనల్ లైఫ్లోకి నువ్వు రాకూడదు. నీ లిమిట్స్లో నువ్వుండు అని మోహం మీదే చెప్పేసి పడుకున్నారు. ఆ మాటతో నాకు చాలా భయం వేసింది. ఏం చెయ్యాలో అర్థం కాక అలాగే ఏడుస్తూ పడుకున్నాను. మా అత్తగారు శకుంతలాదేవి బయట ప్రపంచానికి సంఘ సంస్కర్తలా కనిపిస్తుంది, కానీ ఇంట్లో ఒక రాక్షసి. ఇంట్లో 2 పని మనుషులున్నా నా దగ్గరికొచ్చి, నువ్వు మధ్యతరగతి దానివి. ఆకలి విలువ, పని విలువ నీకు బాగా తెలుస్తుంది. అందుకే ఇల్లు శుభ్రం చేయటం, వంట చేయటం నువ్వే చెయ్యి. అది కూడా రుచిగా చెయ్యాలి. నేను వంట చేస్తానత్తయ్యా, కానీ నాకు కొంచెం సాయం చెయ్యండి. నాకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. ఏంటి, నన్ను సాయం చేయమంటావా? నీ బాబుకి కట్నం ఇవ్వడానికి కూడా స్తోమత లేదు. కేవలం మా దయ వల్ల ఇంట్లో అడుగు పెట్టావు. ఇక్కడ 3 పూటలా సంతోషంగా తినొచ్చు. విశ్వాసమున్న కుక్కలాగా మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకో అని పొగరుగా వెళ్ళిపోయింది. శేఖర్ గారికి వాళ్ళమ్మంటే చచ్చేంత భయం. ఆయనొక కీలుబొమ్మ. ఆఫీస్ నుండి రాగానే అమ్మతోనే ఉండేవారు. నన్ను కనీసం మనిషిగా కూడా చూసేవారు కాదు. ఎప్పుడైనా నేను ఆయన దగ్గరికెళ్ళి, ఏవండి, మీ అమ్మగారు నన్ను చాలా మాటలు అంటున్నారు, కొంచెం చెప్పండి. నా చేత కఠినమైన పనులన్నీ చేయిస్తున్నారు, అవన్నీ చేయలేకపోతున్నాను. కొంచెం మీరే దాని గురించి మాట్లాడండి. మా అమ్మ ఏం చేసినా నీ మంచికి చేస్తుంది. నువ్వు ఓర్పుగా ఉండటం నేర్చుకో. నీకేం తక్కువ చేయట్లేదు కదా. తిండి పెడుతున్నాం, బట్టలిస్తున్నాం, ఇంకేం కావాలి? నీ స్థాయికి ఇదే ఎక్కువ అని అవమానంగా మాట్లాడేవారు. నాకు ఆ ఇంట్లో ఎవ్వరితోనూ మాట్లాడే స్వేచ్ఛ లేదు. పెళ్లైన వారం రోజులకే నా ఫోన్ లాక్కున్నారు. చూడు, నువ్వు కోటీశ్వరుల ఇంటి కోడలివి. ఆ చిల్లర వాళ్లతో గంటలు గంటలు ఫోన్లో మాట్లాడడం మా ఇంటికి అవమానం. ఇక నుండి నువ్వెవ్వరికీ ఫోన్ చేయడానికి వీల్లేదు. ఎవరైనా చేస్తే మేమే మాట్లాడతాం అని నా ఫోన్ తీసుకుని పగలగొట్టేశారు. అందుకే అక్క, నేను మీకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేకపోయాను. మీరు చేసిన మేడం బిజీగా ఉన్నారని పనివాళ్లతో చెప్పించేవాళ్లు.
మరి ఆ రోజు నేను నాన్న ఆరోగ్యం బాలేదని మీ ఇంటికొచ్చాను. ఆ రోజు కార్లో నన్ను చూస్తూ వెళ్ళావుగా, అదేంటి మరి? అక్క, ఆ రోజు నాకింకా గుర్తుంది. నువ్వింటికొచ్చిన రోజు గేటు దగ్గర నువ్వు వాచ్మెన్తో గొడవ పడటం నేను చూశాను. కార్ ఆపమని నేను డ్రైవర్తో చెప్పాను. అప్పుడు మా అత్తగారు, ఎక్కడికే వెళ్తున్నావు? ఆ బిచ్చగత్తని కలవడానికా? ఈరోజు మీ అక్కని లోపలికి రానిస్తే రేపు మీ అమ్మని నాన్నని అందర్నీ తీసుకొచ్చి మా ఇంటిని సత్రం చేస్తావు. చూడు, నువ్వు గాని కిందికి వెళ్ళావో లేదా కార్ డోర్లో నుండి అరిచావో ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి మీ అక్క మా ఇంట్లో దొంగతనానికి వచ్చిందని కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు మీ అక్క జైలుకెళ్తుంది. మీ నాన్న ఆ అవమానంతో చస్తాడు. అది నీకు కావాలా? అంటూ బెదిరించింది. ఆ మాటకి భయపడిపోయాను. అందుకే ఏం చెయ్యలేక అక్కడే నిన్ను చూస్తూ కారులో లోపలికెళ్ళిపోయాను. నువ్వు గేటు బయట ఎంత ఏడ్చావో నేను గదిలోకెళ్ళి అంతకంటే ఎక్కువ ఏడ్చానక్క. నా కళ్ళ ముందే నువ్వు అవమానపడి వెళ్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాను అని రవలి బావురుమంది. ఆ మాటలు వింటుంటే రాధిక కళ్ళలో నీళ్లు తిరిగాయి. చెల్లిని అపార్థం చేసుకున్నందుకు చాలా బాధపడింది. అప్పుడు సురేష్, మరి మీ నాన్న చనిపోయినప్పుడు మేమొచ్చాం కదా, అప్పుడేమైంది? వాచ్మెన్ లోపలికొచ్చి జరిగిన విషయం చెప్పాడు. ఆ మాట వినగానే మా అత్తగారు, డబ్బు కోసం నాటకాలాడి చాలా మంది వస్తుంటారు. నువ్వు వాళ్ల మాటలు నమ్మి లోపలికి పంపించకు. అసలు నా కోడలికి తండ్రే లేడు అని కట్టుకథలు చెప్పి అతన్ని పంపించేసింది. ఆ మాటలు విని నేను ఏడుస్తూ, అత్తయ్య, దయచేసి నన్ను పంపించండి. మా నాన్నని కడసరి చూసుకుంటాను. శేఖర్ గారు, మీరైనా చెప్పండి. మా నాన్నని చూసుకుంటాను చివరిసారిగా. ఇక్కడ జరుగుతున్న ఏ విషయం కూడా నేనక్కడ చెప్పను అని కాళ్ల మీద పడి బ్రతిమలాడాను. అత్తగారి కాళ్ళు పట్టుకుని కూడా ఏడ్చాను. ఇప్పుడు నువ్వక్కడికెళ్తే నీ బక్క చిక్కిన మొహం, నీ వాలకం చూసి అందరూ నవ్వుతారు. మా పరువు పోతుంది. చచ్చినవాడు ఎలాగూ రాడుగా. పైగా 2 రోజుల్లో ఇంట్లో పార్టీ ఉంది. నువ్వుండి ఏర్పాట్లు చూడాలి అని చెప్పి నన్ను గదిలో వేసి తాళం వేశారు. 2 రోజులు ఆ గదిలో అన్నం నీళ్లు లేకుండా శవంలా పడున్నానక్క. నాన్న పోయాడన్న బాధ కంటే నాన్నని ఆఖరిసరి చూడలేకపోయానన్న నరకమే నన్ను చంపేసింది. నేనెంత అరిచినా, గోడలకి తల బాదుకున్నా వాళ్లకి కనికరం రాలేదు అంటూ జరిగిన విషయం చెప్పింది. ఆ మాటలు విన్న తల్లి చాలా బాధపడింది. తెల్ల చీర కట్టుకొచ్చావు, శేఖర్ ఏమయ్యాడు? అతనికేం జరిగింది? పాపం పండిందమ్మా. ఆ రోజు నాన్న చనిపోయిన 3వ రోజు. శేఖర్ గారు ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుని తాగి కారులో వస్తున్నారు. ఫుల్గా తాగి డ్రైవ్ చేయటం వల్ల కారు డివైడర్ని ఢీకొట్టి లోయలో పడిపోయింది. స్పాట్లోనే చనిపోయారు. ఆ వార్త తెలియగానే అత్తగారు, మామగారు ఆ నేరం కూడా నా మీదే మోపారు. నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం వల్లే మా కొడుకు చనిపోయాడు. నువ్వు ఐరన్ లెగ్ దానివి. ముందేమో మీ నాన్నని మింగావు, ఇప్పుడు మా కొడుకును మింగావు. మా కొడుకు పోయాడు కాబట్టి ఈ రంగుల చీరలు కట్టుకునే అర్హత నీకు లేదు. ఇది కట్టుకో అంటూ ఒక తెల్ల చీర నా ముఖాన విసిరారు. మా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు రాదు. ఈ ఇంటికి నీకు ఎలాంటి సంబంధం లేదని ఇక్కడ సంతకం పెట్టు. లేదంటే నిన్ను కూడా చంపేసి శేఖర్ లేడన్న బెంగతో ఆత్మహత్య చేసుకున్నావని లోకానికి చెప్తాం అని బెదిరించి బలవంతంగా తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారు. అర్ధరాత్రి వర్షం పడుతుండగా నన్ను రోడ్డు మీదకి గెంటేశారు. కట్టుబట్టలతో, చేతిలో చిల్లిగవ్వ లేకుండా రోడ్డు మీద అనాథలా నిలబడ్డాను. నాకెక్కడికెళ్లాలో తెలియదు. చచ్చిపోదామనుకున్నా. కానీ నాన్న ఫోటో ఒక్కసారి చూడాలి. అమ్మ ఒడిలో ఒక్కసారి తల పెట్టుకుని ఏడవాలి. అక్కని క్షమించమని అడగాలి. అదే ఆశతో లిఫ్ట్ అడుగుతూ నడుచుకుంటూ 3 రోజుల తరువాత ఇక్కడికి చేరుకున్నానక్క అంటూ జరిగిన విషయం చెప్పింది. అది విని అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. రాధిక పరుగున వెళ్లి చెల్లిని గట్టిగా హత్తుకుంది. ఇద్దరూ ఒకరినొకరు పట్టుకుని ఏడ్చారు. నన్ను క్షమించు రవలి. నువ్వు సుఖంగా ఉన్నావని, మమ్మల్ని మర్చిపోయావని నిన్నెంతలా తిట్టుకున్నానో. నువ్వక్కడ నరకం అనుభవిస్తున్నావని తెలియక రాక్షసిలా ప్రవర్తించాను. చి, నేను ఒక అక్కనేనా అంటూ కుమిలిపోయింది. లేదక్కా,
తప్పు నాదే. ఆస్తి అంతస్తు చూసి పొంగిపోయాను. ఆనాడే ఆ సంబంధం వద్దని చెప్తే ఇప్పుడందరం ఇలా బాధపడాల్సి వచ్చేది కాదనుకుంటాను. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. రవళి, ఇప్పుడు నువ్వు అనాథవి కాదు. ఇది నీ ఇల్లు. నీకు మేమున్నాం. ఆ శకుంతలాదేవికి ఆస్తి అహంకారానికి కాలమే సమాధానం చెప్తోంది అంటూ ధైర్యం చెప్పాడు సురేష్. తల్లి పార్వతమ్మ వాళ్ళని ఓదార్చి లోపలికి తీసుకెళ్ళింది. కాని సురేష్ మనసులో ఒక ఆలోచనొస్తుంది. అతను దాని గురించే ఆలోచిస్తున్నాడు. రాత్రి సమయమైంది. అందరూ భోంచేసి విశ్రాంతి తీసుకుంటారు. సురేష్ నిద్రపోకుండా దేని గురించో ఆలోచిస్తూ మేడ మీద తిరుగుతూ ఉంటాడు. అది గమనించిన రాధిక అతని దగ్గరికెళ్ళి, ఏమైందండి? దేని గురించి ఆలోచిస్తున్నారు? రవళి చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే నాకు చాలా అనుమానాలు వస్తున్నాయి. రవళి తన భర్త శవం గురించి ఏమీ మాట్లాడలేదు. పైగా తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించారని చెప్పింది. వాళ్ళు రవళిని వదిలించుకోవడం కోసం ఈ నాటకం ఆడుతున్నారా? ఆ తెల్ల కాగితాలు డైవోర్స్ పేపర్సా? అదే ఆలోచిస్తున్నాను. బహుశా అది కూడా నిజమై ఉండొచ్చు. వాళ్ళు వదిలించుకోవడం కోసం ఇదంతా చేస్తున్నారా? వాళ్ల మీద మనం కేసు పెట్టకుండా ఉంటామని ఇలా కొత్త నాటకం ఆడుతున్నారా ఏంటి? అసలేం అర్థం కావట్లేదు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో కింద ఉన్న రవళి నిద్రలేచి ఫోన్ మాట్లాడుతూ ఉంది. అది ఎవరితోనో కాదు, శేఖర్తో. నేను క్షేమంగా ఇల్లు చేరుకున్నాను. మీరు చెప్పినట్టుగానే జరిగిన విషయమంతా మా ఇంట్లో చెప్పాను. మీరు బానే ఉన్నారు కదా శేఖర్ గారు? అప్పుడే అక్కడికి సురేష్, రాధిక వచ్చారు. వాళ్ళిద్దరూ చాలా కోపంగా చూస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నావు? శేఖర్ అంటున్నావు? నిజం చెప్పు. నాకు నువ్వు చెప్పిందంతా అబద్ధమా? శేఖర్ బతికున్నాడా? ఏంటిదంతా? నిజం చెప్పు అని గట్టిగా నిలదీస్తుంది. అప్పుడు రవళి ఏం చెప్తుందసలు? శేఖర్ బతికున్నాడా అనేది తరువాయి భాగంలో చూద్దాం.